గారు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఫిరేష్ బాబు గారు, జనరల్ సెక్రటరీగా భూపన్ వెంకటేష్ గారు, సెక్రటరీగా మన జీవరాజు గారు, మరి భూమా వెంకటరెడ్డి గారు అందరూ అందరికీ శుభాకాంక్షలు చేస్తాం. మీరందరూ భారతదేశం పాల్పడతారని అందరికీ కృతజ్ఞతలు చేస్తాం. ఈరోజు మా బార్ అసోసియేషన్ నంద్యాల బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ శాంతియుతంగా సౌభ్రాతృతంగా అందరం కలిసిమెలిసి ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నీతి నిజాయితీగా జరిగిన ఎన్నికలు చరిత్రలో ఇది ప్రప్రథమమని చెప్పగలను. వల్ల మా కమిటీకి బరువు బాధ్యతలు ఎక్కువగా పెరిగినాయి. ఎందుకంటే నిజాయితీగా న్యాయవాదుల కోసమే మేమందరం పాటుపడతాం. మా న్యాయవాదులకు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడాను కమిటీ మాకు సహకరించిన తోటి న్యాయవాదుల సహాయ సహకారాలతో అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తాము. ముఖ్యంగా జిల్లా కోర్టు కోసం మేము ప్రయత్నం చేసి జిల్లా కోర్టును ప్రథమంగా నంద్యాలకు తెప్పించి అందరి న్యాయవాదులకు కక్షిదారులకు కూడాను ఇక్కడే కేసులన్నీ కూడా సత్వరితంగా తెగే విధంగా ఏర్పాటు చేస్తాము. నెక్స్ట్ వచ్చేసేసి మా యొక్క కోర్టు నుంచి మేము పోయేటప్పుడు రస్తాలంతా కూడా వెహికల్స్ అన్ని అడ్డంగా ఉంటా ఉన్నాయి. జ్యుడిషియల్ ఆఫీసర్స్ పోతా ఉంటే కూడా అందరూ కూర్చొని ఉంటున్నారు, కాళ్ళ మీద కాలేసుకొని టీలు తాగడం ఏం చేస్తూ ఉన్నారు. మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఆ సందులో ఎక్కడ కానీ ఎవరు వెహికల్ పెట్టకూడదు. కోర్టు ఉత్తర్వులు కూడా తీసేసుకొని మేము మా బార్ అసోసియేషన్ తరఫున ఎవరే కానీ, ఎందుకంటే న్యాయ వ్యవస్థను గౌరవించుకోవాలి. మనం అటువంటి న్యాయ వ్యవస్థను మనం గౌరవించుకోవాలంటే న్యాయవాదులు న్యాయమూర్తులు వచ్చేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు. కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు మేము విజ్ఞప్తి చేసుకొని వాళ్ళందరూ కూడా విని తీర్చవలసిగా మేము కోరుతాం. ఒకటి మా బార్ అసోసియేషన్లో ఉన్న సమస్యలు లేడీస్కి అయితేనేమి మిగతా వాళ్ళందరికీ కూడాను జూనియర్ న్యాయవాదులకు అందరికీ కూడాను కోచింగ్లు ఇప్పిస్తాము. వాళ్ళందరూ ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యే దానికోసము వేరే చోట్ల నుంచి లెక్చరర్స్ను పిలిపించి మా బార్ అసోసియేషన్ అభివృద్ధికి మేము పాటుపడతాము. వీలైతే అందరి దగ్గర చందాలు వసూలు చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టించి లైబ్రరీ కూడా పెట్టడానికి మేము ఏర్పాటు చేశాము అని చాలా కోరికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అందరం కూడా సమిష్టిగా మీటింగ్ పెట్టుకొని చర్చించి తీసుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేసుకుంటాము. కేవలం న్యాయవాదులకు సంక్షేమం కోసమే మా కమిటీ పనిచేస్తుందని మేము దృఢంగా తెలియజేస్తున్నాం. న్యాయవాదుల సంఘం న్యాయవాదుల సంఘం మేడం మేడం రండి. సార్ ఏం లేదు సార్, గెలిచిన వాళ్ళందరూ ఒకసారి పెడితే ఫోటో ఇస్తే కొంచెం సైడ్ మీకు తిరిపారు బాగా సర్పంచ్ నవ్వరు కొద్దిగా జీవన్ సార్ కొంచెం లైట్